కరుణాపురంలోని క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలో ఫౌండర్ ఫాస్టర్ రెవరెండ్ పాల్సన్ రాజు ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలను నిర్వహించినట్లు ఫాస్టర్ రెవరెండ్ గోపు జయప్రకాష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ యేసు ప్రభువు సమాధి నుండి లేచిన రోజును గుడ్ ఫ్రైడేగా క్రైస్తవులు జరుపుకుంటారని తెలిపారు. గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు ఉపవాసాలు ఉంటూ ప్రత్యేక ప్రార్థనలు, జాగరణలు చేసి యేసు త్యాగాన్ని స్మరించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవుని వాక్యం విందాం. క్రీస్తు శిలువలో పలికినటువంటి 5వ మాట, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానని. ఈ మాట యొక్క వివరణ బ్రదర్ వినయ్ అందిస్తారు. ప్రార్థన సిస్టర్ లహరి చేస్తారు. కాస్త ఒక 5-10 నిమిషాలు ఎంతసేపు కూర్చుంటారు. దప్పికొనిస్తున్నాడు కనుక ఈ లోక దప్పిక మరి అది యేసు ప్రభు ఆ దప్పికను ప్రభువుని అడిగాడు. తండ్రి, నేను దప్పికొనిస్తున్నాను అంటే ఈ ప్రపంచ మానవుని పాపం అనే దాహంతో ఉన్నది. ఆ పాపాన్ని తొలగించి జీవజలము అందుకోసానికి నింపాడు. అక్కడ సమరి స్త్రీ దగ్గరికి పోయాడు యేసు ప్రభు. వెళ్ళినప్పుడు అమ్మ నాకు దాహం వేస్తున్నది అంటే అక్కడ బాయి లేదా, నీళ్ళు లేవా, నీళ్ళు ఇచ్చుకోలేరా, ఇవ్వలేదా అంటే ఆమె అన్నాడు దప్పికొట్టి, అమ్మో నువ్వు యూదుడవు, నేను సమరీలం. ఎట్లయితుంది ఇది? మీరు నేను కలుషితం కదా అంటదానిలాగా చూసేవారు అన్యులు. అమ్మ లోకమును ఎంతో ప్రేమించను అనే మాటకు ఈ గుడ్ ఫ్రైడే నిదర్శనం. మరి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము కరుణాపురంలో ఎంతో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే అనేది చాలా ఘనంగా జరుగుతుంది. ఎందుకంటే క్రైస్తవులకు ఈ యొక్క గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద మరణం చెందడం, మరి పాప విమోచనం అనేది జరగడం అనేది క్రైస్తవుల యొక్క మరి విశ్వాసానికి పునాది. కాబట్టి వారి విశ్వాసానికి పునాదైనటువంటి గుడ్ ఫ్రైడే ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం యొక్క వ్యవస్థాపకులైనటువంటి రెవరెండ్ పాల్సన్ రాజు గారు ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా భక్తులందరినీ ఉద్దేశించి మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, మన పాపంలో ఎందుకు ఆయన చూశారు, ఎందుకు చనిపోయారు, మరి దాని గురించి ఎంతో వివరంగా బాధతో మరి వివరిస్తున్నప్పుడు భక్తులందరూ కూడా ఎంతో ఏడ్చారు. మరి ఆ రీతిగా ఎంతో ఘనంగా ఈ యొక్క వేడుకలు జరిగాయి. ఎంతో వేలాది మంది ప్రజలు ఈ యొక్క గుడ్ ఫ్రైడే